అమరావతికి నిధులు కేటాయించడం లేదని అడిగిన సాక్షి పత్రిక రిపోర్టర్పై బీజేపీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ ఘటన జరిగింది. 3 రాజధానులంటూ 3 ముక్కలాటలాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారంటూ వాకటి ఫైర్ అయ్యారు. ఏపీలో జరిగే అభివృద్ధి మీ కళ్ళకి కనిపించడం లేదా అంటూ సాక్షి రిపోర్టర్ను నారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకంటే మీకు అమరావతి అంటేనే ఆలోచనలో లేనటువంటి, మీకు రాజధాని అంటే పట్టింపు లేదు, రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదు. మీ పత్రిక కావచ్చు, మీకు కావచ్చు, అసలు రాజధాని గురించి మాట్లాడారయ్యా? గత 5 సంవత్సరాలు ఏం చేశారు? అమరావతిని ఏం చేశారు? దొంగలో దొక్కారు. మీరా మాట్లాడేది రాజధాని గురించి? రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? డేటా సెంటర్ గురించి మాట్లాడితే మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? అది డబ్బా అని చెప్పి మాట్లాడాడు. దాని తర్వాత ఏమో మీ మంత్రులు ఎట్లా మాట్లాడారు. దాని తర్వాత కాదు 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 అది చాలా పెద్దది అంటారు. గంటకు ఒక మాట, నిమిషానికి ఒక మాట. మీకు అసలు మాట్లాడే పరుకే లేదు, పరిపాలించే అర్హత లేదు. అయినా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తూ ఉన్నాను. మీరు అడిగిన దానికి చాలామంది, మీరు ఒక్కదే కాదు, పేపర్లు అన్ని పేపర్లు ఉన్నాయి ఇక్కడ. ఈనాడు ఉంది, మిగతా పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ఒక్కరికే ఎందుకు వస్తాయి ఈ ధర్మ సందేహాలు? అంటే మీకు చెప్పేది కాదు. బడ్జెట్లో నిన్న జరిగినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పినటువంటి ఫిగర్నయ్యా నేను మాట్లాడేది. నేనేం సొంతంగా మా ఇంట్లో తయారు చేసుకురావడం లేదా ఆఫీస్లో కూర్చొని తయారు చేసినటువంటిది కాదు. ఇది నిన్నటి నుంచి కూర్చుంటే ఇవన్నీ కూడాను రైల్వే జోన్ కూడా అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి, అన్నీ కేటాయించారు. మీ వల్ల మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో నాన్న ఒక్కసారి చెప్పండి నాకు. మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఏమని పరిపాలించారు? రక్త చరిత్ర. ప్రతి ఊర్లో కేసులు, ప్రతి గ్రామంలో కేసులు, ఎలక్షన్కి పోతే ఎలక్షన్ పేపర్లు లాక్కోవడం, చించేయడం, తర్వాత కొట్టడం, ఆఖరికి ఏకగ్రీవం అని చెప్పి చెప్పుకోవడం, ఇది సాధించారు. అంత తప్ప మీరేమైనా చేశారా?